ప్రస్తుతానికి చూసుకోవచ్చు మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎలక్షన్ అధికారులు అలాగే పోలీస్ అధికారులతో ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పరిధిలో సెర్చింగ్ నిర్వహించాలి కానీ ఇక్కడికి వచ్చి ఎలా సెర్చింగ్ నిర్వహిస్తారంటూ కొంత వాళ్ళతో వాగ్వాదానికి అయితే దిగారు. వీటితో పాటు సెర్చింగ్ ఆర్డర్ నివాసానికి సంబంధించి తనిఖీలకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా వచ్చి ఉదయం నుంచి అనధికారికంగా సోదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సోదాలకు సంబంధించిన పత్రాలను చూపించాలి అని అడుగుతున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు ఎలక్షన్ శాఖ అధికారులకు అలాగే బీఆర్ఎస్ నేతలకు ప్రస్తుతం కొంత వాగ్వాదం కూడా జరుగుతుంది. సో ఈసీ నుంచి కూడా వివరణ ఇస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఉదయం 6 గంటల నుంచి ఈ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అప్పటి నుంచి కూడా సెర్చింగ్ ఆర్డర్ చూపించమన్నప్పటికీ ఎలాంటి పత్రాలు చూపించకుండా ఇల్లీగల్ గా ప్రస్తుతం ఈ సెర్చింగ్ జరుగుతుంది. కావాలనే ఎవరిని ఇంట్లోకి తీసుకువెళ్ళకుండా ఎలక్షన్ అలాగే పోలీస్ అధికారులు ముందుగానే డబ్బులు తీసుకొచ్చి ఆ సెర్చింగ్ లోనే ముందుగా డబ్బులు తీసుకొచ్చి ఇక్కడికి డబ్బులు పెట్టి ఇంట్లో డబ్బులు ఉన్నాయని వాళ్ళంతా కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కొంత ఆరోపణలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు మనం విజువల్స్ లో ఇల్లీగల్ గా అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టడానికి ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా చేస్తుందంటూ కూడా తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు. కొద్దిసేపటి క్రితమే చూసుకోవచ్చు మనం విజువల్స్ లో కూడా ఎన్నికల అధికారులు పూర్తిగా వాళ్ళకి వివరణ ఇస్తున్నారు. సెర్చింగ్ ఆర్డర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాము అలాగే తమకు ఉన్న అధికారాలు అన్నీ కూడా వాళ్ళు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ పూర్తిగా ఎలక్షన్ శాఖ అధికారులను కూడా నిలదీయడంతో ప్రస్తుతం లోపలికి వెళ్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. చూసుకోవచ్చు మనం విజువల్స్ లో లోపల సెర్చింగ్ అయితే నిర్వహిస్తున్నారు. 6:30 గంటల నుంచి ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను తమను ఇబ్బంది పెట్టడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఎన్నికల్లో ఇబ్బందులు గురి చేయడానికే తమను టార్గెట్ గా చేసుకుని సోదాలు అయితే నిర్వహిస్తున్నారు అని చెప్పేసి ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. రవీందర్ రావు మాట్లాడుతూ కూడా కొద్దిసేపటి క్రితమే తమను కావాలని టార్గెట్ చేసి తన ఇంటి వద్దకు వచ్చి అనధికారికంగా ఇంట్లో రైడ్స్ చేస్తున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు చూపించకుండా ప్రస్తుతం చూసుకోవచ్చు ఇంట్లో కూడా పెద్ద ఎత్తున సంబంధించి పోలీసులకు సంబంధించి కేంద్ర బలగాలు అలాగే రాష్ట్ర పోలీసులు కూడా పూర్తిగా మోహరించారు. ఇంట్లో ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. తమను ఇంట్లో కూడా వెళ్ళనివ్వకుండా బయటనే పెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కొంత ఆరోపణలు కూడా గుర్తిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎట్టకేలకు ఇంట్లోకి అయితే బీఆర్ఎస్ నేతలను పంపించారు. ప్రస్తుతం చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా. అయితే సోదాలు ఉదయం 6:30 గంటల నుంచి జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ఇక్కడకు భారీ స్థాయిలో పోలీసులు కూడా చేరుకున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు, వీరితో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. వీళ్ళంతా కూడా మూకుమ్మడిగా కొంత దాడి చేయబోయారు. సో ఒక్కసారి చూసుకోవచ్చు బీఆర్ఎస్ నేతలు పోలీసులతో చేస్తున్న వాగ్వాదాన్ని మనం చూసుకోవచ్చు. తమ ఇంట్లోకి తమను ఎందుకు పంపడం లేదంటూ వాళ్ళైతే ఆందోళన అయితే చేపడుతున్నారు. పోలీసులపై కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. లోపల విజువల్స్లో కూడా చూసుకోవచ్చు బీఆర్ఎస్ నేతలు లోపలనే ఉన్నారు. అలాగే కేంద్ర బలగాలతో పాటు ఈసీ అధికారులు వీరితో పాటుగా రాష్ట్ర పోలీస్ బలగాలు ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాయి. సిబ్బంది అంతా కూడా సమక్షంలో ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది.